కాకుండా మొదలు లూని అనే ప్లేస్లో వచ్చి తర్వాత జోధ్పూర్కి షిఫ్ట్ అయినారు. జోధ్పూర్ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ తండ్రి దగ్గర జ్యోతిష్యం చెప్పుకోవడానికి చాలామంది వచ్చేవాడు. ఆ జ్యోతిష్యం చెప్పేటప్పుడు రిజల్ట్ కొందరికి బాగా అయ్యేది, కొందరికి బాగా కాకపోయేది. అంటే చెప్పింది నిజమయ్యేది, చెప్పింది నిజం కాకపోయేది. నిజమైన వాళ్ళు ఏదో దక్షిణ ఇచ్చేది, నిజం కాని వాళ్ళు తిట్టిపోయేది. ఇది ఈయన చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న మాట. ఎవరు? స్వామి నిఖిలేశ్వరాజీ. అప్పుడు ఆయన పేరు డాక్టర్ నారాయణ అంటే నారాయణ దగ్గర తర్వాత పెట్టినారు. అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనకు బాధ వేసేది ఏంటంటే, తండ్రికి జ్యోతిష్యం ఉందా లేదా విద్య, ఇదంతా వీళ్ళంతా ఇట్లాగే చేసుకుంటూ ఇబ్బంది పెట్టి నా తండ్రికి మాట్లాడుతున్నారు కదా అనే ఆయనకు బాగా పెరిగిపోయింది. తన 8వ 9వ ఏట ఉపనయనం అయిన తర్వాత తండ్రికి ఒక మాట అన్నాడు, నాన్న ఇంతమంది నీ దగ్గరికి వస్తారు కదా జ్యోతిష్యం చెప్పుకోవడానికి, కొందరు నిజమవుతుంది, కొందరు అసలు ఈ జ్యోతిష విద్య ఉందా, లేకుంటే ఊరికేనే మామూలుగా ఏదో ఒకటి కుండలి చూసి చెప్తూ ఉంటామా అన్న ధోరణిలో కొడుకు అడిగినాడు. ఆయన తిట్టేసినాడు, విద్య ఉంది, అది సరిగ్గా లేదురా, ఎవరు హిమాలయాల్లో బాగా యోగులు ఉన్నారు, వాళ్ళు వేరే సాధనతో జ్యోతిషాలు సరిగ్గా చెప్తారు, వాళ్ళ దగ్గర వారు మాట్లాడలేరు, మన గృహస్థులం కాబట్టి మాటలన్నీ పోతారు, పని అయితే ఒకటి పని కాకపోతే ఒకటి అని చెప్పడం జరుగుతుంది అని చెప్పినాడు. ఆయన అలా 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేసినారు. ఆయనకి ఇంకా పాలు పోలే. ఆయన చదువుకోవాలంటే చదువులో మనసు ఒప్పడం లేదు, ఇటు జ్యోతిష్యంలో మనసు ఒప్పడం లేదు. అప్పుడు తన తండ్రికి అన్నారు కదా, నువ్వు కనుక అప్పుడు చిన్న పిల్లవాళ్ళు ఉన్నప్పుడే పెళ్ళి అయ్యేది కదా. 12వ ఏట గురుజీ ఉన్నారు, మాతాజీ 6, 8 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళిద్దరు పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు పెద్ద మనిషి అయిన తర్వాత కదా సంసారం చేసేది. గురూజీ అన్నాడు కదా, కోడల్ని నువ్వు చూసుకో, నేను ఈ విద్య ఉన్నదంటే ఉన్నదని వస్తాను, విద్య లేదంటే లేదు, నువ్వు చెప్పినావు కదా హిమాలయాల్లో విద్య ఉన్నది, ఆ విద్య నేర్చుకోవడానికి పోతాను నేను. తండ్రి ఎంత చేసినా పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే చివరిగా 16 ఏట ఒక జోలె వేసుకుని, చెప్పకుండా ధోతి వేసుకొని, షర్ట్ వేసుకుని, 2 రూపాయలు మాత్రమే పెట్టుకుని తాను బయలుదేరినాడు. అసలు ఈ విద్యలు ఉన్నాయా, దేవుడు అనేవాడు ఉన్నాడా అనే దృక్పథంతో బయలుదేరిన ఆయన మొట్టమొదటి మౌంట్ అబూ పైన పోయినారు. మౌంట్ అబూ దగ్గర ఉంటుంది, రాజస్థాన్కి దగ్గర ఉంటుంది. వినికిడిలో ఏమొచ్చిందంటే, ఒక కొండ మీద గుహల్లో ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషి చాలా గొప్ప తపస్సంపన్నుడు అని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ గుహలో దీంట్లో ఎవరు లేరు, అయితే ఆయన అదృశ్యం అయిపోతాడు అని చెప్పడం జరిగింది. ఈయన ఒక రాత్రి అంతా అక్కడే కూర్చున్నాడు. 2వ దినం గడిచిపోయింది, సాయంత్రం అవుతోంది. రాత్రి పూట సడన్గా ఆ గుడిసెలో వెలుగు వచ్చింది. ఎవరా అని చూడడానికి పోతే ఒక మహాశుడు కూర్చున్నాడు. ఆయన బాగా తిట్టినాడు, ఆయన పని లేదా, ఎక్కడికి ఎందుకు వచ్చినా, నీకు బుద్ధి ఉందా లేదా అని. అయ్యా, నేను ఇలా అన్వేషణ, జ్యోతిష్యం మన సనాతన ధర్మం యొక్క అన్వేషణకు బయలుదేరినాడు, వీలవుతే సహాయం అయితే చేయండి, లేకపోతే నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, కానీ చెప్పండి, నేను నిన్నటి నుండి చూసేది ఏంటంటే, నిన్నటి వరకు కూడా మీరు ఇక్కడ లేరు, తర్వాత నేను ఈ గుడిసె ముందరే కూర్చున్నాను, ఇక్కడ ద్వారం లేదు, ఇక్కడ ద్వారం ముందరే కూర్చుని మీరు లోపలికి వచ్చింది తెలియదు, బయట పోయింది తెలియదు, మరి ఈ విద్య అయితే మీ దగ్గర ఉన్నట్టు నేను గ్రహించినాను, మరి నాకు చెప్పండి, చెప్పగలుగుతారా అని. ఆయన తన విద్యతో లోపలికి పోయి చూసేసరికి మహానుభావుడు, వచ్చే తరానికి మంచివాడు అని తెలుసుకొని ఆయనకు అప్పుడు కాలజ్ఞానాన్ని ఇచ్చినాడు. గురుజీకి కాలజ్ఞానాన్ని ఇచ్చి, ఈ కాలంలో నువ్వు కనుక బయలుదేరితే, ఈ కాలంలో ఎక్కడైనా పనికైనా బయలుదేరితే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఆ కాలజ్ఞానం గురుజీ మహేంద్ర అమృత శూన్య వక్రకాలాలుగా విభజించి ఆ కాలాన్ని మీకు జ్యోతిష్యంతో సంబంధం లేకుండా అమృతకాలం, మహేంద్రకాలం, వక్రకాలం, శూన్యకాలం, మహేంద్ర కాలంలో చేసే పనులన్నీ విజయవంతంగా సాగుతాయని, అమృతకాలంలో కొద్దిగా లేట్ అయినా కానీ పనులు తప్పకుండా సక్సెస్ అవుతాయని, వక్రకాలంలో చేసిన పనులు అసలు కావు, లేకుంటే ఈ శూన్యకాలంలో అయితే మృత్యుతుల్యంగా కష్టం అనుభవించాల్సి వస్తుంది ఆ కాలంలో. అయితే ఆ కాల విభజన తాను ఆయన దగ్గర నేర్చుకుని మొట్టమొదటి కాలజ్ఞానం రాసిన పుస్తకం అయింది. జ్యోతిష జ్ఞానంలో కూడా కాలజ్ఞానం రాసినాడు. ఆ కాలజ్ఞానాన్ని పట్టుకుని ఆయన ఎక్కడెక్కడైతే బయలుదేరినాడో అక్కడక్కడ సక్సెస్ఫుల్ అవుతూ పోయినాడు. అంటే కాలజ్ఞానం ఉందన్న ఒక ఆయనకు దృఢీకరణ జరిగింది. ఆ కాలజ్ఞానాన్ని చూసుకున్నాడు. ఆయన చూసుకొని ముందుకు సాగుతూ, ఆయనకంటే అప్పటికి 2 రోజుల నుంచి భోంచేయలేదు. ఒక యంగ్ పిల్లవాడు భోంచేయకుండా ఉంటే ఆ సాధువు ఆయనకు చూసేసి, నువ్వు భోంచేయలేదు కదా అనేసి శూన్యంలో నుంచే 2 మామిడి పళ్ళు తెచ్చి ఇవి తిను అన్నాడు.
ఆ 2 మామిడి పళ్ళ పైన గురూజీ నడుచుకుంటూ మౌంట్ అబు నుంచి ఆయన అడిగినాడు, ఇంకా నీలాంటి సిద్ధులు ఎక్కడెక్కడ ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడైతే చెప్తున్న ఆసుకి తుప్పు 9 తాళ్ళు అట్లా తిరుగుతుంటూ బద్రీ కేదార్తో సహా హిమాలయకి వెళ్ళినాడు. ఆ 2 మామిడి పండ్లు ఇచ్చిన దానిపైన గురూజీ తన జీవితంలో రాస్తాడు కదా, స్వర్గతుల్యమైన అమృతం ఏంటో తెలియదు కానీ అది తిన్న తర్వాత నేను కనీసం 40 రోజులు నేను తిరగగలిగినాను. దానిపైన తిని ఎక్కడ నేను అడగకుండా జరిగింది. తర్వాత తన జీవిత యొక్క లక్ష్యాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళినాడు. ఇంకా అదంతా పెద్ద సిద్ధాశ్రమం చేరే వరకు ఒక్కరి. కానీ ఆయన జీవితంలో లక్ష్యం పెట్టుకుంది ఏంటంటే, నా సనాతన ధర్మంలో విద్యలు ఉన్నాయా, విద్యలు ఉంటే మనం ఆ విద్యతో అందరినీ గెలవగలమా, ఆ విద్యను నిరూపించగలమా. ఆయన తన జీవితంలో 157 పుస్తకాలు రాసినాడు. అన్ని మంత్రతంత్రాలు కానీ, జ్యోతిష్యం కానివ్వండి, ఇంకా అన్నీ దాని మీద రాసినాడు. కాబట్టి ఆయన యొక్క జ్ఞానం నేను మీకు చెప్పడం అంటే ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఇబ్బంది లేదు. ఈ 2500 సంవత్సరాల్లో శిష్యులకు కానీ సాధారణ మనుషులకు కానీ ఈ జ్ఞానాన్ని పంచిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఏ జ్ఞానం ఉన్నా తన దగ్గర పెట్టుకున్నారే తప్ప మనం వేరే వాళ్ళ జ్ఞానం ఇవ్వలేదు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, అక్కడి నుంచి వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన హిందువులు కానీ, ఇటు నుంచి పోయిన వీళ్ళు కానీ వేరే వాళ్ళు ఎంత కష్టపెట్టినారు ఆయనకు అది తన దగ్గర తిరుగుతుంది. మా దగ్గర ఇంతమంది సిద్ధులు, ఇంతమంది ఆచార్యులు, ఇంతమంది ఉండగా కూడా మా హిందువులు ఇంతెందుకు బాధపడ్డారు. ఆ బాధతో ఆయన ఆ విద్యను నేర్చుకున్నాడు కదా, వీళ్ళు మా మీద పెద్దతనం చలాయించడం ఏంటి, మా దేవతల్లో శక్తి ఉంటే వీళ్ళ దేవతలను ఓడించలేమా అన్న దృక్పథంతో ఆయన అలాగే నడుచుకుంటూ పోయినాడు. ఆ నడుచుకుని ఆ విద్యను మొదలు నేర్చాడు. ఏంటంటే, నా హిందూ అన్నవాడు ఒక్కడు కూడా ఎక్కడ ఏ ధర్మం ముందు ఓడిపోకూడదు, వాడిలో శక్తి ఉందని నిరూపించగలగాలి అని తన ప్రయాణాన్ని సాగించిన ఆయన తాను వెళ్ళి సిద్ధాశ్రమంలో చేరి, సిద్ధాశ్రమంలో ఎవరైతే అంటే మనం దాదాగురు అంటాం, గురు యొక్క గురువుగా ఆయన 50,000 సంవత్సరాల కల ఆయన. సిద్ధాశ్రమం యొక్క మొదటి పేరు జ్ఞానగంజ్. ఆ తర్వాత జ్ఞానగంజ్ కంటే ముందు దాన్ని ఇంద్రప్రస్థం అనేవారు. ఇంద్రప్రస్థం తర్వాత జ్ఞానగంజ్, తర్వాత సిద్ధాశ్రమం అని అనడం జరిగింది. ఇప్పుడు మా పవన్ గారు గురువులు ఉన్నారు, 2 ముగ్గురు. వాళ్ళు చెప్పిన వాళ్ళ ప్రకారం ఏంటంటే, శంభాల కానీ సిద్ధాశ్రమం కానీ ఒకటి. సిద్ధాశ్రమం శంభాల ఒకటి కాదు. శంభాల వేరు, సిద్ధాశ్రమం వేరు, శాంఘ్రీలా వేరు. ఇవన్నీ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పోటీపడే క్షేత్రాలు. అంటే నేను ఒక విద్య మహామృత్యుంజయం నేర్చుకున్నానంటే సంజీవని విద్య నేను నేర్చుకున్నాను. నేను ఆకాశగమన విద్య నేర్చుకున్నానంటే నువ్వు కనుక పైన 3,000 కిలోమీటర్ల వరకు ఎగరగలంటే నేను 6,000 కిలోమీటర్లు ఎగరగలను అని పోటీపడే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవి. ఇంకా దాని గురించి తర్వాత చెప్తాను ఎప్పుడైనా. అయితే అలాంటి సిద్ధాశ్రమం ప్రవేశం చేసి తన గురువుగారైన సచ్చిదానంద స్వామిని కలుసుకున్న తర్వాత అంతా విద్యని నేర్చుకుంటే, ఈయన కానీ ఎంతో ప్రేమతో చూసి తన జీవితంలో 3 శిష్యుడిని చేసినారు. దాంట్లో ఈయన ఒక ఆయన. అయితే ఆయన చేసింది ఏంటంటే, అక్కడ సిద్ధాశ్రమంలో పోట్లాట పెడుతున్నాడు. ఇప్పుడు మా పవన్ గారు ఉన్నారు, ఏమంటారు మీకు అంతా, అవి అన్నీ వదిలేసి ముక్కు మూసుకొని జపం చేయమంటే ఆయన ఎక్కునేది కాదు. సిద్ధాశ్రమంలో మొదలు స్త్రీ ప్రవేశం ఉండేది కాదు. ఆయన స్త్రీ ప్రవేశం ఎందుకు ఉండకూడదు, స్త్రీ శక్తి కదా, ఆమెను పూజిస్తాం కదా, ఎందుకు ఉండకూడదు, ఆమె ఉండాలి. తర్వాత వాళ్ళ గురువులందరూ సన్యాసులందరూ వచ్చేసి ఇదేం సార్ స్త్రీలు వచ్చేసి సిద్ధాశ్రమం పాడైపోతుంది, సిద్ధాశ్రమం స్త్రీలు వస్తే పాడైపోతే మీరు సాధువులే కాదన్నారు, మీరు యోగ్యులే కాదు. నేను ఇక్కడ తెచ్చి అప్సరసలను నృత్యం చేపిస్తాను. అప్సరసను నృత్యం చేసేటప్పుడు మీలో కనుక కంట్రోల్ ఉంటే, మీలో కనుక ఆ సామర్థ్యం నిగ్రహం కనుక ఉంటే మీరు నిజమైన సాధువులు. కనుక మీకు నిగ్రహం లేకపోతే చాలా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆ మాట ఆయన గురువుగారు దాదా గురుగారికి నచ్చింది. ఒరే స్త్రీ ప్రవేశం అప్సరస ప్రవేశం నృత్యం చేపించి ఎవడు గెలిస్తే వాడిని పెడతలేకుండా వెళ్ళకూడదు. దాంతో అందరూ హడలిపోయినారు. చెప్పేది ఏంటంటే, ఈయన ఎప్పుడైతే వెళ్ళి సిద్ధాశ్రమంలో వెళ్ళేవాడో అప్పుడు అప్సరసల సహితం ఈయన వల్ల శక్తి పొందడానికి తన వెంట్రుకలను పోసేసి ఆ వెంట్రుకల మీద నడిపించే శక్తి గల జ్ఞాన సంపూర్ణ విశ్లేషణ. కానీ ఆయన అక్కడ సిద్ధాశ్రమాన్ని మొత్తంగా మార్చేసిన తర్వాత తన గురుగారి దగ్గర వెళ్ళి తండ్రి నాకు పర్మిషన్ ఇవ్వాలన్నాడు. ఏంటిదంటే, నేను సిద్ధాశ్రమం వెళ్ళి మళ్ళీ సామాన్య లోకానికి వెళ్ళిపోతాను. ఎందుకురా అట్లా, ఇక్కడ హాయిగా ఉన్నావు కదా, అందరినీ దేవతలు కూడా రూపంలో ఆచార్యులు వీళ్ళంతా కూడా నీకు బాగా, నేను బాగా అంటే, స్వామి నేను నా కొరకు బతకడానికి రాలేదు. నా భారతదేశంలో హిందువులను చంపి స్త్రీలను పొడిచి చంపేటప్పుడు నేను చూసినాను, స్త్రీలను మానభంగం చేసేటప్పుడు చూసినాను. వాళ్ళ దగ్గర నా శక్తితో మేము లొంగిపోయి గులాములై 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్లకు 1400 సంవత్సరాలు ఇతర కులాల వాళ్ళకి మేము గులాములై వాళ్ళ దాసత్వాన్ని స్వీకరించి బతుకుతున్న రోజులు అవి. ఆ దినాలు నేను చూసినాను. నేను ఆ దాసత్వం నుండి, ఆ విద్య నుండి ఈ విద్య ద్వారా గన్నులు పెట్టుకొని ఎవరైనా చేయవచ్చు,
మా విద్య ఈ ఋషి సంపన్న విద్య అయిన మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, వజ్రాస్త్రం ఉంది, నారాయణాస్త్రం ఉంది, సుదర్శనాస్త్రం ఉంది, పశుపతాస్త్రం ఉంది. ఇవన్నీ అస్త్రాలు ఉండగా కూడా మేము వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం ఏమిటి? నేను ఈ విద్యను బయటకు చెప్తాను, లోకుల్లో ప్రచారం చేసి ఈ విద్య ఉంది, నా హిందువులను శ్రేష్టంగా చేస్తాను స్త్రీలతో సహా అని ఆయన పట్టుబట్టినాడు. చాలా ఎంతో చివరికి అంతా ఒక మీటింగ్ జరిగింది. అంత సిద్ధాశ్రమం వాడు వచ్చి ఆయనేం సార్ ఈయన దగ్గర బాగా విద్యలు ఉన్నాయి, విద్యలు నేర్పేసి దేవుడే కూర్చుంటాడు అక్కడ పోయి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినాడు, నేను జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాను, ఏ మహిమ చూపించను, జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చి చేస్తాను, ఏ మహిమ చూ నేను దేవుడిగా పడడానికి వెళ్తలేను, జ్ఞానాన్ని ఇవ్వడానికి వెళుతున్నాను అని చెప్పి వెళ్ళి బయలుదేరి తాను గృహస్థుడుగా వచ్చి మళ్ళీ తన జోధ్పూర్కి వచ్చి తన భార్యకు సంసారం చేసి తాను తన పుస్తకాలు రాసి ఈ విద్యను ప్రచారం చేసినవాడు. మన ధర్మాన్ని సామర్థ్యవంతంగా ఋషి పరంపరలో నడిపే సాధారణ వ్యక్తిగా బతికినాడు. ధోతి తెల్ల షర్ట్ వేసుకుని తిరిగేది, ఏం పెద్ద వేషాలు వేసుకొని మాలలు గెల్లు వేసుకొని తిరిగేది కాదు, గడ్డాలు పెంచేది కాదు, మామూలుగా తిరిగేది. కానీ ఆయన పుస్తకాలు రాసింది కానీ ఆయన విద్య ఏదైతే ఉందో, ఏదైతే మన విద్య దాచి ఉందో ఇన్ని రోజుల వరకు అది బయటకు తెచ్చిన మొట్టమొదటి మనిషిగా నేను ఆయనకే ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే ఆయన 1981-82లో ఎప్పుడైతే వచ్చి మంత్రతంత్ర విజ్ఞాన పుస్తకం తీసేసి దశమహావిద్యల గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. అంటే అతిశయోక్తి లేదు. దానికంటే ముందు 2500 సంవత్సరాల నుంచి ఈరోజు మీకు చెప్పకూడదు, 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు స్థాపన చేసినారు శంకర పీఠాలు. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. మన హిందువులు 1400 సంవత్సరాల్లో ముస్లింలు వచ్చి మందిరాలు కొట్టబడేటప్పుడు కానీ, హిందువులను చంపేటప్పుడు కానీ, మళ్ళీ ఇంగ్లీష్ వాడు వచ్చి పాలించి మన హిందువులను మార్చేటప్పుడు కానీ, ఒక్క శంకరాచార్య అనే వ్యక్తి తన బలి ఇచ్చి దాన్ని ఆపినవాడు ఒక ఉద్దంతం చూపించండి. ఎందుకు స్థాపన చేసినారు? విద్యలు వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇప్పటివరకు మీరు పోయినా మీరు దూరం నుంచి మీరు అక్షంతలేసి పడేసి మొక్కిపోమంటారు, కానీ మీకు ఏమైనా విద్య ఇచ్చి ప్రచారంగా బయట వచ్చిన వాడు ఉన్నారు. మనం ఆదిశంకరాచార్యుల దగ్గర చూస్తాం, ఆయన ధనవర్షం కురిపించాడు ఒక పేదరాలి కంటి బాధను చూసేసి. పరకాయ ప్రవేశం చేసినాడు, ఆకాశగమన విద్య చేసినాడు, తన తల్లి కొరకు హిమాలయాల్లో ఉన్నాడు, వచ్చి లక్ష్మీనారాయణ దర్శనం ఇచ్చి చేసినాడు. మరి వీళ్ళందరూ కూర్చుంటున్నారే, మరి వీళ్ళ దగ్గర ఎందుకు ఆ విద్యలు అడిగితే ప్రశ్న అయితే అనిల్ కుమార్ నక్సలైట్ అంటాడు. అధ్యాత్మంలో ఆయన నక్సలైట్ ఇలా ప్రశ్నిస్తాడు అందరినీ, ఆచార్యులు అంటే. ప్రశ్నించడం కాదు, నేను అనేది ఏంటంటే మనం ఆ విద్యలు ఎక్కడ పోయినాయి? ఆ విద్యలు ఉంటే భారతదేశ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేదా? మరి ఆ విద్యలు ఈ కాలం లోపల 1400 కాలం లోపల ఎవరు చెప్పినారు? ఇంగ్లీష్ వాడు పార్లమెంట్నో ఎవడో రాసేసి, మ్యాక్సిమల్లో ఎవడో రాసేసి ఎవరెవరి దగ్గర పోయి ఇంగ్లీష్లో రాసిన విద్యలు ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. పంచమకారాలకు అర్థమే మారిపోయింది. డైరెక్ట్గా స్త్రీతో మైథునం చేయడం, మదిర కళ్ళు తాగడం, మాంసం వేయడం, దానికి అది అర్థమే కాదు. కనుక ఇలాంటి విద్యను బోధించిన ఆయన నా జీవితంలో ఆయన ఎప్పుడు వచ్చినాడంటే, నేను కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో పనిచేస్తూ నాకు ఢిల్లీలో పని ఉండేది. ట్రైన్లో ఏపీ ఎక్స్ప్రెస్లో పోయేది. అయితే 24 గంటలు కూర్చోవాలి. పుస్తకం ఏదైనా కూర్చి చదివేది. మొట్టమొదటి పుస్తకం అయింది తంత్ర రహస్య అన్న పుస్తకం అయింది. అది తీసుకున్నాను. ఒక్కసారి చదవడం ఆరంభం చేస్తే నేను ఆ పుస్తకం 24 గంటల్లో 2 సార్లు పూర్తి చేసినాను. దాంట్లో ఆయన అన్నది ఏంటంటే, సాధన గనుక చేస్తే ఏ దేవతనైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు, ఏ దేవతనైనా శక్తిని ప్రాప్తం చేయవచ్చు, ఏ దేవతలైనా మనం మళ్ళా దేవతలై మనం హాయిగా బతికించవచ్చు, మనకు ఎదురు లేకుండా బతకవచ్చు. అది నా మైండ్లో బాగా కూర్చుండిపోయింది. నేను శాస్త్రం వెళ్ళేటప్పుడు ఇంకా నాకు ఒక తపన ఆరంభమైంది కదా, ఆయన్ని కలవాలి. ఆయన కలవాలనే తపంతో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోకుండా జోధ్పూర్ వెళ్ళి ఆయనకు వచ్చి ఆయనకు అడిగినాను, తండ్రి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నారు. ఎందుకు వచ్చినామంటే, నేను హైదరాబాద్లో ఉంటానండి, మీ పుస్తకం తంత్రరహస్యం చూసి వచ్చినాను. అయితే మీరు దాంట్లో ఒక మాట రాసినారు ఏంటంటే, ఏ దేవుడినైనా ప్రత్యక్షం చేసుకోవచ్చని. ఇది సాధ్యమా? అందరూ అడిగేటట్టు మనం కూడా అడుగుతాం కదా. అంటే అప్పుడు అన్నాడు, జోషి తెరా జోషి మై ఏ బాత్ పూస్తాను, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నీకు చెప్పు. ఆ కాలంలో బ్రహ్మ నుంచి, సత్యయుగం నుంచి అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే గోదావరి నది, అదే గంగా నది, అదే హిమాలయ పర్వతాలు, అదే భూమి, అదే పంట, అదే తిండి ఉన్నది. మారింది ఏమిటరా? నువ్వు మారినావు. నువ్వు ఆ ప్రకృతిని ఆకలింపు చేసుకుని నీ ప్రకృతిని నువ్వు ఆరాధించే పద్ధతి లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు అడుగుతావు, ఇప్పుడు అవుతుందా ఎందుకు కాదు? యుగం మారిందంటే నక్షత్రాలు మారినాయా, నది మారిందా, ఏమన్నా వేరే ఇవి మారినాయా, నీవు మారినావు అన్నాడు. అది కూడా తల్లో కూర్చుండిపోయింది. పోయిన తర్వాత నువ్వెందుకు వచ్చినావు అన్నాడు. నేను నా చిన్నప్పటి నుండి, నా 16వ ఏట నుండి మా బోధన లోపల పిల్లలందరం కలిసి ఒక చిన్న పడిపోయిన గణపతి ఆలయం కాకతీయుల కాలంది పడిపోయి ఉంటే దాని మీద ఎంత పిట్టలు ఏది చేసేది, ఆ గడిని ఒక రూమ్ లాగా కట్టేసినాం. మీరు ఎంత రూపాయి పవర్ కలెక్ట్ చేసి ఇటుకలు పెట్టి మందిరం కట్టి ఆ పూజ నేనే ఆరంభం చేసినాను 74-75లో.
ఆరంభం చేసి పూజ చేస్తూ తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. అయితే అప్పుడు దాంట్లో గణపతి విగ్రహం చాలా పెద్దది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, దాన్ని హోలీ హనుమాన్ మందిర్గా చెప్పబడేది. అని అప్పుడు నాకు తల్లి తెలిసిందంటే నేను మొట్టమొదటి గణపతి పూజనే రోజు చేస్తున్నాను కాబట్టి నేను గురుజీని కలిసిన ఇయర్ నా యొక్క 23వ సంవత్సరం, 23rd ఇయర్. అయితే నేను గురుజీ నాకు ఇష్టం, నేను రోజు గణపతి పూజ చేస్తానంటే నాకు తెలుసు అని అడుగుతాను. నేను శ్రీ గణేశానం అంటారు కదా, నేను గణపతి విగ్రహం గణపతి యొక్క దర్శనమే తీసుకోదలుచుకున్నానండి, గణపతి దర్శనం అవుతుందా అన్నాడు. నేను ఒరిజినల్గా కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అంటే ఎంత గొప్ప, అక్కడ లీవ్ పెట్టకపోతే తీసేస్తారు జాబ్ నుంచి. అదేం ఆలోచన లేదు. మా నాన్నకి నేను ఎక్కడ పోయినా తెలియదు, నా భార్య ఎక్కడ పోయినా తెలియదు. అక్కడ పోయిన తర్వాత చేస్తావా అన్నాడు. నేను చేస్తా కానీ ఒక్క షరతు గురించి అన్నాడు. ఏమని ఏంటన్నాడు. నేను గురుమంత్రం ఇస్తాను తీసుకుంటా అంటే తీసుకోండి. మా ఇంటి పరంపరలో శంకరాచార్య పరంపర ఉంది, మా ఇంట్లో గురువులుగా. నాకు డౌట్ వేసింది, నాన్నకు కూడా చెప్తే నేను ఈయన దగ్గర దీక్ష తీసుకున్నా అంటే ఎక్కడ తిడతారో, మరి శంకరాచార్య పరంపర అని ఎక్కడ తీసుకున్నా బుద్ధి ఉందా లేదా అని నేను గురుగారి దగ్గర కూడా పెట్టినా. గురుజీ మా నాన్న బాగా కోపిష్టి, తిడతాడు. నేను ఒక మాట మీకు అంటాను, మీ చరణాల్లో మీరు చెప్పినట్టు గురుదీక్ష తీసుకొని నీకు దర్శనం ఇప్పిస్తానన్నాడు. గురుదీక్ష తీసుకుంటాను, కానీ మళ్ళీ మా నాన్న తిడితే ఎట్లా అంటే, మీ నాన్నకు పోయి చెప్పు, దత్తాత్రేయుడైనా ఇంకే నేనే స్వయంగా నేను గురువునైనా నా జీవితంలో 64 మంది గురువులు చేసినాను. దత్తాత్రేయుడు 72 మంది గురువులు చేసినాడు. ప్రతి ఒక్క రామకృష్ణ పరమహంస 5 గురువులు చేసినాడు. గురువు చేయడంలో తప్పు లేదురా, ఎక్కడ జ్ఞానం దొరికితే చేయడం చెప్పు, ఈ ఉదాహరణ నువ్వు ఇవ్వు అన్నాడు. ఇంకా నేను మాట్లాడకుండా గురుమంత్రం తీసుకున్నాను. అయితే ఆ రోజు కూర్చోండి మొత్తము 121 మాలు గురుమంత్రం జపం చేయమన్నాడు. పొద్దున్న సాయంత్రం దాకా 121 మాలు చేసినాను. ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు నేనంటే నేను గణపతి పూజ చేసా కాబట్టి గణపతి దర్శనం తీసుకుంటాను గురుజీ అన్నాను. అక్కడ పైన హాల్ ఉండేది ఒకటి. ఆయన ఏమన్నాడు, చూడు కఠినమైన సాధన చెప్తాను, దర్శనం అంటే మామూలు కాదు, యుగాల కొద్ది జపం చేసినా ఎవరికి దర్శనం కాదు. నీకు ఓ మాట చెప్తాను, ఈ చేతిలో దీపం పెడతాను, ఈ చేతిలో మాల తీసుకొని నిలబడి నేను చెప్పిన జపం చేయాలి. మొదటి రోజు జపం 12 గంటలైంది. మామూలుగా ఇట్లా పెడితేనే చేయి లాగుతుంది మనకు. అది ఆయన తెలుసుకొని వాళ్ళ కింద కమండలు పెట్టినారు, దాని మీద చేతి పెట్టి అట్లేదు చేతి బాగా లాగడం మొదలెట్టింది. అయినా 12 గంటలు జపం చేసినాను. రెండో రోజు అదే జపం 10 గంటల్లో పూర్తయింది. మూడో రోజు 8 గంటలు చేసి, ఆ మూడో రోజు ఇప్పటివరకు ఇది జపం పూర్తి అయ్యే సమయం వచ్చిందో వెనుక నుంచి ఆయన వచ్చిన ఇది వినిపించింది. ఆయన వినిపించేసి ఎవరు వచ్చిన తీసుకుంటే జపం అయితే ఒక మాట, ఏ కోశాన్ని కూడా చేతి నుంచి జపమాన వదులకు అని చెప్పినాడు. ముందర వచ్చి నాకు చూసినాడు, ఇట్లా అన్నాడు. అంటే జపం జరుగుతుంది కదా అంటే, అవును చివరి మాల ఉంది, ఇంకో 20 మణులు అయిపోతే ఈ మాల కూడా పూర్తయింది, మీరు చెప్పిన జపం పూర్తి అయిపోతుంది అన్నట్టు తలవుపినాను. సరే అని తాను చెప్పేసేసి తను వెనుక వెళ్ళి ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చెప్పి తలుపు మూసేసినాడు. ఆ తలుపు మూసేసిన తర్వాత సడన్గా ఇంకా 10 మణులు ఉన్నాయనగా ఒక్కసారి పెద్ద వెలుగు వచ్చింది. ఎట్లేదు మనం 1000 బల్బ్స్ పెడితే ఎంత వెలుగు వస్తుంది, నా కళ్ళు మినుమిట్లు గొలిపేలాగా బాగా ఇదేమైనా, నేను ఏంట్రా ఇట్లా వచ్చింది, ఎక్కడైనా లైట్ వచ్చిందా, ఏమైనా షాక్ అయిందా అని నేను చూస్తున్నాను. మణి అట్లే అయిపోయింది. కొద్దిసేపటికి ఆ వెలుగంతా గణపతి ఆకారంలో మారిపోయి ఆ గణపతి నా చేతిలోని దీపాన్ని కింద పెట్టేసి నా చేతిలో లడ్డు మోదకం పెట్టేసినాడు. నా కంటి ధార అంటే ఇంకా దానికి మనం చెప్పడానికి అంత ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అంటే ఈ జీవితంలో కూడా ఇలాంటి గురువులు ఉన్నారు, ఇలాంటివి జరుగుతాయని. ఆ తర్వాత ఆయన వచ్చి ఇంకా వీపు తట్టినాడు, దీపం పెట్టేసి అయిందా అంటే అయిందన్నాడు. ఆ రోజు నుంచి నా పరీక్ష ఆరంభమైంది అనుకోండి. 12 సంవత్సరాలు ఎంత తిప్పలు పెట్టినానో. ఒక్కొక్క పిల్లల్ని పోషించి పెంచి పెంచడానికి చేసే క్రియ అంత కష్టపడ్డాను, రూపాయి కష్టపడ్డాను. చివరికి నాకు అంతా గణపతి అంతా చేసిన తర్వాత కూడా నా భార్య పిల్లలు పోషించే నాన్న తిట్టడం వచ్చినాయి. నీకు వద్దంటే అక్కడ పోయి తాంత్రిక గురువుని చేసినావు, నీకు బుద్ధి ఉందా, నీకు అది ఉందా. నాకేమో జాబ్ పైన ఇష్టం పోయింది, సాధనలే చేసుకోవాలి, సాధన చేసేది, నాన్న తిట్టేది, చివరికి మిత్రులు కూడా తిట్టేది. వీడు జాబ్ వదిలేసినాడు, ఎక్కడ పైసలు అడుగుతాడు, స్నేహితులు రావడం మొదలెట్టినాడు, నాకు రాకుండా పెట్టినాడు. అలాంటి స్థితి తీసినాను. చివరికి 3rd June 1993, నాకు ఈరోజు కూడా 3rd June 1993 రోజు ఢిల్లీలో వెళ్ళి గురుజీని ఒక్కడే కూర్చుంటూ వెళ్ళాను. వెళ్ళి గురుజీ కాళ్ళ మీద పడి కంటికి నీళ్ళు వస్తున్నాయి. అయినా గురుజీ ఒకటి క్యా హువా అన్నాడు. అంటే గురుజీ అప్కి పాస్ సాధనాకి బాద్ నేను ఎంతో ఆశపడి నాకు దేవత కనిపించిన తర్వాత నా జీవితం మారిపోతుందేమో, మహర్షి లాగా అవుతుందేమో అనుకుని చాలా ఎంతో సంతోషించి నేను చేసుకుంటూ ఇప్పటికి కూడా ఒక మాట చెప్తాను, గురుజీ మీలో సామర్థ్యం ఉంది, మీరు ఏమైనా చేయగలరు,
కానీ ఒకటి నేను ఎక్కడో తప్పులు చేస్తున్నట్టున్నాను. నాకు ఒకటే చేయండి, ఈ జీవితంలో మీ సామర్థ్యవంతుడైన శిష్యుడిగా అయినా బతికించండి, లేకుంటే నాకు చావును ప్రసాదించండి. ఇప్పుడు చనిపోవడానికి రెడీగా ఉన్నాను. నా భార్య పిల్లలు కానీ, మా నాన్నకు 6 కొడుకున్నాం, నేను పెద్ద కొడుకుని, మా నాన్న చూసుకుంటాడు వాళ్ళని. చావునన్నే అవ్వండి, లేకపోతే మీ సామర్థ్యవంతుల శిష్యుడైనా నన్ను చేయండి అన్నాను. ఒక నవ్వు నవ్వి రే ఇట్రా అన్నాడు అని ఒక్కటి వీపు మీద తట్టేసి, నిఖిలేశ్వరానంద స్వామి పరీక్షలో నెగ్గిన శిష్యుల్లో నీవు ఒకడుగురా, ఎవడు ఇప్పుడు నేను ఇవ్వలేదు అని వీపు తట్టినాడు. ఆ రోజు వీపు తట్టిన తర్వాత నా పూర్తి బట్టలు విప్పేసి ఆయన తన బొటన వేలుతో ఇచ్చిన దీక్ష నేను మళ్ళీ తిరిగి వెనుక చూడలేదండి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నా గురుమంత్ర జపాన్ని చెప్పి మాట్లాడితే ఆ దేవుడు మెడలో ఉన్న మాన నా మెడలో వచ్చి పడే స్థితికి ఎదిగినాను. ఈరోజు మీ దగ్గర ఉన్నాను ఇంత అంటే, హిమాలయాల దగ్గర నుంచి నేను జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి ఒరిస్సా వరకు అన్ని దగ్గర సాధన చేసినాను. ఏ దేవుడికి ఎదిగి ఏమీ లేనివాడిని. నా తండ్రి టీచర్, తర్వాత లెక్చరర్ అయినారు. 6 గుంటకు పెద్దవాడిని, ఏమీ లేని చిన్న బోధన గ్రామం నుండి వచ్చిన వాడిని. నేను ఈ స్థితిలో ఇప్పుడు ఏ గురువులనైనా సరే, ఎంతటి అఘోరీలైనా సరే, గురువు నీవు గురుమంత్ర జపం చేయరా, ఏ అఘోరి ఎంతటి తాంత్రికుడు సాక్షాత్ రాక్షసుడు వచ్చి దిగిన నీ కళ్ళల్లో కళ్ళు వేసి చూడమని గురుమంత్ర జపం చేయి, నీ కళ్ళలో కళ్ళు వేసి చూడలేడు. ఆ తాహత్, ఆ శక్తి ఉండడం వల్ల ఈరోజు ఈ స్థితికి ఎదిగి నేను మీకు అందరికీ ఎందుకు చెప్పినాను ఏమాటంటే, గురువు గురించి మీకు ఒక జ్ఞానం ఉండాలి. ఆయన తపస్సంపన్నుడు, కానీ ఆయన పరీక్ష చాలా కఠినమైనది. ఆ పరీక్షలో నెగ్గినవాడు తన జీవితంలో వెనుక పాటిస్తుడు. అలాంటి స్వామి నిఖిలేశ్వరాన్ని గురుమంత్ర జపాన్ని చేసి నేను ఏ విధంగా అయినానో ఆ గొప్పతనం మీలో కూడా రావాలి, ఆ తపశక్తి మీలో కూడా. తప్పిజారి కూడా మీకు చెప్పేది నేను ఒక మాట ఉంటాను. మీకు ఒకవేళ గురువు నచ్చలేకపోతే వదిలేసేయండి, కానీ గురువు నింద మాత్రం చేయకండి. ఈయన నింద మాత్రం 7 జన్మల వరకు మిమ్మల్ని ముద్రించలేదు. వేరే గురువుల గురించి నాకు తెలియదు, నేను మాట్లాడను. మీకు నచ్చలేదు వదిలేసేయండి. కానీ ఆయన తపస్సును తట్టుకోగలిగితే మీరు ప్రపంచంలో మీ ఫోటో ప్రతి ఇంట్లో పూజింపడుతుంది. ఈరోజు నా ఫోటో నేను మామూలు మనిషిని, నేను సిద్ధుడిని, గీతుడిని, నేను ఏమన్నానండి. నేను గడ్డాలు లేవు, సన్యాసం వేసుకోలేదు, భార్య పిల్లలతో ఉంటాను, నాకేం లేదు. కానీ ఈరోజు నా స్థితి ఎక్కడంటే, నేను ఎక్కడ వెళ్ళినా ఏదైనా ఇంట్లో ఉంటే దేవతలతో సహా నా ఫోటో పెట్టి పూజిస్తున్నానంటే అది ఆయన కృప, ఆయన చేసిన. మొత్తం ఈ జీవితంలో ఆయన కలిసిన తర్వాత ఏ అడవి వదలలేదు. మీరు ఒక మాట, శ్రీశైలం దగ్గర నుంచి వింధ్యా పర్వతాల వరకు ఏ అడవి వదలలేదు. ప్రతి అడవిలో పోయి సాధన 5 రోజులు 10 రోజులు చేసేది. భార్య చిన్న కొడుకు బిడ్డ చిన్న నాకు కవలలు, వాళ్ళని తీసుకొని నది ఒడ్డున పడుకోబెట్టి భార్య వాళ్ళని చూసుకునేది, నేను సాధన చేసుకుంటూ తీసిన దినాలు ఉన్నాయి. 15 సంవత్సరాలు శ్రీశైలం లోపల ప్రతి ఎండాకాలం లోపల సెలవులు అయిన తర్వాత 15 రోజులు అక్కడ ఉండి సాధన చేసి వచ్చేవాడిని. మామూలుగా నేను ఒక్కడైతే వెళ్ళేది. కనుక మీకు సాధనలో శక్తి ఉంది, దేవతలో యోగ్యుడైన గురువు కనుకైతే దేవతలు మీ ముందు రావాల్సిందే, దేవత ప్రత్యక్షం కావాల్సిందే. మీ తపస్సు, మీ యొక్క నమ్మకం గొప్పదైతే కనుక అలాంటి గురువు యొక్క గురుమంత్ర జపాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఎలా చెప్తానో అలా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. నేను ఎలా అంటానో అలానని పొద్దున్న చేస్తే మీకు నాకు కనెక్షన్ అదే వైరు, అదే మీ ట్రాన్స్ఫార్మర్కి ఇంటికి ఏ విధంగా అయితే కనెక్షన్ ఉంటుంది. మీరు గురుమంత్ర జపం చేస్తే మీరు ఎక్కడున్నా సరే 5 గంటల గురుజీ ఫోటో ముందు మీ సమస్య మీరు చెప్పుకోండి. 24 గంటల్లో మీకు ఏదో రూపంగా ఆ సమస్య యొక్క సమాధానం ప్రాప్తమవుతుంది. 1,25,000 గురుమంత్ర జపం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ గురుమంత్ర సిద్ధి అప్పటి నుంచి ఆరంభమవుతుంది. 5 లక్షలు చేసిన వాళ్ళకి మాత్రం నేను దశమహావిద్యా సాధనలు అందరికీ ఇస్తున్నాను. భారతదేశం మొత్తం నుండి దశమహావిద్యా సాధన చేయడానికి ఉంటారు. ఒక గొప్పతనం కాదు, కానీ పవన్ గారు చెప్పినారో లేదు, తారా సాధన 3 సార్లు చేయించి తారా సాధన అందరికీ స్వర్ణతారాను స్వర్ణ ప్రదానం చేసే దేవతగా చెప్పబడింది. ఆ స్వర్ణ అయితే ఈసారి ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి తారా అని అంటుంటే అట్లా కాదు. ప్రతి మహావిద్య కూడా స్వర్ణం ఇవ్వాలి. సవర్ణము అనగా నీ వర్ణాన్ని, నీ యొక్క శరీరంలో ఉన్న మలినాన్ని తీసేసి నీకు మంచి వర్ణం కలిగేసి, ఎప్పుడైతే నీ శరీర శుద్ధి అవుతుందో, ఇప్పుడు మనం కార్బన్ రాకపోతే వైర్ పైన కరెంట్ ఫ్లో అవుతుంది. నీలోనే కార్బన్ ఉంది. నీ శరీరమైన పాత్ర కనుక ఖాళీగా ఉంటే, అంటే అహంభావం, నేను ఫలానా గురించి నేను ఇంత జపం చేసినాను, నాకు అది వస్తూ నేను ఎయ్యొచ్చు అని అంటే నేను ఏం చేయలేను. నీ పాత్ర శరీరమైన పాత్ర ఖాళీగా కనుకుంటే నేను దాంట్లో అమృతం పోస్తాను, పాలు పోస్తాను, అది నా ఇష్టం, అది మీకు పనిచేస్తుంది. కనుక మొదలు గురువు దగ్గర వచ్చేటప్పుడు అహంకారాన్ని, అహంభావాన్ని, నేను అది వదిలేసేయండి. గురుగారి దగ్గర వచ్చిన తర్వాత ఆయన తన జ్ఞానాన్ని మీకు పోయగలడు. ఆ జ్ఞానాన్ని ఆయన తీసుకుని అన్నాడు, కానీ మీ శరీరం మీరు ఇక్కడ పోవాలి.
ఇక్కడ నేను ఇంకో మాట క్లియర్గా చెప్తాను. నేను ఇక్కడ నా దగ్గర ఏ జాతిపరుడు బ్రాహ్మణ ఇట్లానే లేదు, సాధన చేసేవాడే గొప్పవాడు. అట్లే సద్గురుదేవులు కూడా అన్నారు, నన్ను విశ్వసించి ఎవరైతే ముందు ఇస్తానో వాడికి నిఖిల గోత్రం ఇస్తాను, వాళ్ళు నా వాళ్ళు అన్నారు. అది జాతిపాతి భయం లేకుండా. స్వామికి కనుక మీ అందరితో చేసిందంటే 1,25,000 జపం చేసి పవన్ ఏనాడు ఆదేశిస్తే ఆనాడు ఒక్కొక్క 5 మంది బ్యాచ్ వస్తే మీకు దశమావిద్య సాధన కూడా చూపిస్తాను. ఆయన ఆధ్వర్యంలో 1,25,000 5 లక్షలు జపం చేసి ఎప్పుడు వచ్చినా సరే మీరు ఏ దేవతా ప్రత్యక్షం 5 లక్షలు జపమైన తర్వాత నాతో మాట్లాడండి. మీరు ఏది వచ్చి కోరితే దానికి మార్గదర్శనం చేసి దానికి నడుపుతాను. సాధారణంగా ఒంటరిగా సాధన చేయడం అన్నది గొప్పది. దేవతలు అందరి మధ్యలో రారు, కానీ అది ఋషి పరంపర కనుకైతే చెప్పలేము మనం. అయితే ఒంటరి తపస్సు ఎక్కడ చేసిన వాడైనా సరే యోగ్యుడైన గురువుతో మంత్రం తీసుకుంటే ఆ దేవత ప్రత్యక్షం కాగలదు. మన ఇంట్లో కూడా రూమ్ ఒంటరిగా పెట్టుకొని చేయగలం. అయినా అడవుల్లో ఎందుకంటే పంచమహాభూతాలు బాగా ఉంటాయి. నది ఒడ్డు కానీ వటవృక్షం కింద కానీ మన పంచపల్లవాలుగా చెప్పబడే బిడవ చెట్టు, వటవృక్షం, మన రావి చెట్టు ఇలాంటివి అయితే ఉన్నాయో వాటి చెట్టు కింద కూర్చుంటే తొందరగా ఆ దేవత యొక్క మన అడవిలో ఎందుకు వెళ్ళాలంటే ఏ చెట్టుకైతే గుడ్డలి తాకదో, గుడ్డలి పెట్టు కాకుండా ఏ చెట్టు అయితే అడవిలో ఉందో ఆ చెట్టు కింద కనుక మేము కూర్చుంటే ఆ చెట్ల మీద యక్ష గంధర్వ కింద అప్సరసలు దానిపై నివాసం చేస్తారు. యక్షణులు చెట్ల మీద, నదుల్లో అప్సరసలు, గంధర్వులు శూన్యమైన ఆకాశంలో చూస్తూ గంధర్వులు, కిన్నరులు శ్మశానంలో ఈ విధంగా దేవతల యొక్క స్థానాలు ఉన్నాయి. మనం ఆ స్థానాల్లో వెళ్ళిన సాధన చేస్తే ఆ దేవతలను ప్రత్యక్షం చేసుకోగలరు. దేవతలను సాధారణంగా ప్రత్యక్షం చేసుకోవడానికి ఒకటి గోశాల, రెండోది గురు సన్నిధి, మూడోది దేవతా మందిరం. వీటన్నిటిలో కూడా గురు సన్నిధిలో చేసే సాధన, గురువు దగ్గర కూర్చొని చేసే సాధన, గోశాలలో వీటన్నింటికంటే గురు సాధన చేసే సాధన గొప్పదిగా చెప్పబడింది. కాబట్టి గోశాల, మందిరం కానివ్వండి, అడవి కానివ్వండి, నది సంగమం, సముద్రం కానివ్వండి, వీటన్నిటికంటే కూడా గురు సన్నిధిలో చేసే సాధన గొప్పగా చెప్పబడింది. కాబట్టి మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు రావచ్చు, ఇక్కడ సాధన చేయవచ్చు. కానీ మీరు ఎప్పటివరకు అయితే 5 లక్షల జపం పూర్తి చేయరు అప్పటి వరకు దశమహావిద్య సాధనలు ఇవ్వను. 1,25,000 జపం అయిన తర్వాత యక్ష గంధర్వ అప్సరస సాధనలు ఇస్తాను. మీరు కనుక 1,25,000 జపం చేస్తే అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా మీ కోరికలు నెరవేర్చుకొని సనాతన ధర్మాన్ని ముందు నడుపుతూ మన ధర్మరక్షణ కొరకు కూడా ముందు నిలవాలి. మనం ఎప్పుడు అసమర్థులుగా చావకూడదు. మన చెల్లెళ్ళు, మన అక్క, మన భార్య, పిల్లలను ఎవడు వాడి మీద మన ఆక్రమణ చేయకూడదు. వాళ్ళు రక్షించే బాధ్యతతో సహా మనం రక్షపడుతూ మన సమాజాన్ని, మన వాళ్ళందరినీ రక్షించే శక్తిని మీరు సంపాదించండి. ఇదే నా కోరిక. అలాగే ఉండండి అని చెప్తూ ఆశీర్వదిస్తున్నాను. పరమ పూజ్య గురుదేవుకి జై.